డిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. 2-3 డేస్లో డిఎస్సి షెడ్యూల్ వస్తుంది. దాని ప్రకారం మనం ఎంత వేగంతో చదవాలి అనేది మరొకసారి మనం డిఫైన్ చేసుకుంటాము. పేస్ సెట్టింగ్ అంటాము. అంటే 15 డేస్ ఉందా, 25 డేస్ ఉందా అనే దాన్ని బట్టి మనము ఎంత వేగంతో చదవాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. షెడ్యూల్ రాకముందు మన యొక్క వేగాన్ని మనం ముందుగానే నిర్ణయించుకోలేం. చదువుతాం, ఒక రకంగా చదువుతాం. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చే ఆ వేగాన్ని మనం నిర్ధారించుకుంటాము. అది డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా షెడ్యూల్ రావాలి. ఈలోపే డిఎస్సి గ్రాండ్ టెస్ట్లు నా తరపు నుంచి రేపు అనగా 24వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు ఒక గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఒక 2 డేస్ గ్యాప్లో మరొక గ్రాండ్ టెస్ట్. ఇలా 2 డేస్ గ్యాప్లో నా దగ్గర ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఏదైతే స్టాండర్డ్ ఫార్మాట్ రియల్ డిఎస్సిలో ఏ ఫార్మాట్ అయితే ఫాలో అవుతున్నారో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి చిట్ట చివరి చాప్టర్ అయినటువంటి టెస్ట్ అండ్ మెజర్మెంట్ దగ్గర వరకు కేటగిరీ వెయిటేజ్ ప్రకారము ఎంత కష్టంలో ఇవ్వాలి, ఎంత సులభంగా ఇవ్వాలి, ఎటువంటి ఫార్మేషన్లో ఇవ్వాలి అన్ని నామ్స్ అండ్ ఆ స్టాండర్డ్స్ పాటిస్తూ తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్సు. మీకు అందుబాటులో ఉన్న క్వశ్చన్ పేపర్స్ చేయడంలో తప్పు లేదు. కానీ అందులో ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దాన్ని ఒక ప్రామాణికంగా మీరు తీసుకోవద్దు, భయపడద్దు, సంతోషించవద్దు. ఒక ప్రాక్టీస్గా చేశారు, అక్కడతో దాన్ని మర్చిపోవాలి. క్వశ్చన్ పేపర్లు చాలా ప్రమాదకరంగా విలువలు లేని వాళ్ళు తయారు చేస్తున్నారు. కావాలనే డీమోటివేట్ నిరుత్సాహపరచాలని సిలబస్లో లేనివి అడగకూడనివి ఇటువంటి పద్ధతుల్లో ప్రశ్నలు అడుగుతూ మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. పాపం బాగా చదివిన విద్యార్థులు బాగా బాధపడతారు. అటువంటి వాటికి రాయకపోతే ఇంకా మంచిది, రాస్తే వాటిని సీరియస్గా తీసుకోవద్దు. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఎక్కడ బలాలు ఉన్నాయి, ఎక్కడ బలహీనతలు ఉన్నాయో గుర్తించండి. దాని ప్రకారం నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. పోస్టులు ఎక్కువ ఉన్నాయి, సిలబస్ చాలా ఎక్కువ ఉంది, కోచింగ్ సెంటర్లు నడిపించే విధానం తక్కువగా ఉంది. ఇటువంటి సందర్భంలో జాబు కొట్టడం అనేది చాలా సులభము. ఒక ప్రామాణికమైన డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అలా తయారు చేసిన వాళ్ళు లేరు. ఏదో క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తున్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాటిని మీరు సీరియస్గా తీసుకోవద్దు. ఒక ప్రాక్టీస్గా పనికొస్తుంది అనే అంశంతో మాత్రమే రాసి విడిచిపెట్టండి. డిఎస్సి వేరు. డిఎస్సి చాలా సిలబస్ ప్రకారం వెళ్తాడు. మీరు కూడా ప్రిపరేషన్ సిలబస్ ప్రకారమే ఉండాలి. ఇప్పటి వరకు సిలబస్ పేపర్ పట్టుకోని వాళ్ళు కనీసం 70-80% మంది ఉంటారు. సిలబస్ పేపర్ ఇంకా పట్టుకోని వాళ్ళు అంటే దేర్ ఈజ్ నో కాంపిటీషన్ లేదు. గుండె ధైర్యంతో, మానసిక ధైర్యంతో సిలబస్ పేపర్ పట్టుకొని నెమ్మదిగా ఇంపార్టెంట్గా చదువుకున్నా సరే ఈ 20 డేస్లో కూడా జాబ్ కొట్టవచ్చు.